తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం రేపింది. ఒడిశా నుంచి వచ్చిన సతపతి అనే విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్స్ తీసుకొచ్చినట్లు రిజిస్ట్రార్ రమ్యశ్రీ వెల్లడించారు. గరుడాచల హాస్టల్లోని ఆంజనేయులు విద్యార్థికి 7 ప్యాకెట్లు ఇచ్చాడని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన యాంటీ డ్రగ్స్ కమిటీ విచారణ జరుపుతున్నారు. చాలా విధంగా 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ ఒప్పుకున్నాడు. కాబట్టి వీసీ గారిని అడిగితే ఏమంటున్నారు, ఇప్పుడు చర్యలు పడుతున్నామంటున్నారు. 6 నెలల నుంచి చర్యలు చేపట్టకుండా ఈరోజు చేపడితే పలు విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసై ఉన్నారు. ఈరోజు కనీసం 20 మంది అయ్యారని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది. విద్యార్థుల పరిషత్కి ఏబీవీపీ తరఫున వెళ్ళి అడిగితే ఆయన సమాధానం అంటే 6 నెలలు జరుగుతుంది, మేము ఎక్కడ అమ్ముతున్నారని ఆయనకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజు కూడా పరిష్కారాన్ని చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మేము ఈరోజు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాడు. విద్యార్థుల పరిషత్కి ఈ విధంగా జరుగుతుంది. విద్యాపీఠంలో అసలు విద్యాపీఠంలో ఎందుకు ఈ విధంగా డ్రగ్స్కి ఏ విధంగా బానిస అవుతున్నారు? సెక్యూరిటీ లోపం వల్ల, హాస్టల్ యొక్క వార్డెన్ లోపం వల్ల, అదేవిధంగా హాస్టల్లో తనిఖీలు లేకపోవడం వల్ల అని చెప్పి విద్యార్థి పరిషత్తు ప్రశ్నిస్తే ఈరోజు అంటున్నారు మీరే వెళ్ళి దగ్గరుండి చెక్ చేయండి అని చెప్పి విద్యార్థులను పంపిస్తున్నారు. ఇది 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ స్వయంగా ఒప్పుకున్నాడు. డ్రగ్స్ వాడినటువంటి అబ్బాయి ఆంజనేయులు అలియాస్ దానియాల్, అదేవిధంగా ఒడిశా నుంచి వచ్చినటువంటి శతపతి అనేటువంటి విద్యార్థి ద్వారా ఈరోజు విద్యాపీఠంలో వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాపీఠంలో ఉన్నారు వాళ్ళు. ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా, అసలు ఏ మీడియాకి తెలియకుండా, ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా 6 నెలల నుంచి డ్రగ్స్ అనేది వాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు విద్యార్థులకి. బీసీగా ఈ విధంగా చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఒక సంస్కృత విద్యాపీఠంలో 6 నెలల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి చెప్తున్నటువంటి వీసీ ఈరోజు దాష్టీకరణం, ఇది ఏబీవీపీ ఖండిస్తుందని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా. నా పేరు గణేష్, అద్వైత వేదాంతం 2nd ఇయర్ చదువుతుంది. చాలా